అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి. అందులో మనం ఉండాలి. ఈరోజు ఏంటంటే నేను మేక కాళ్ళు తీసుకున్నానండి. ఆ కాళ్ళలోని మంచి గుజ్జు ఉంటుంది. ఇప్పుడు మనకు మూలుగులో ఎలా ఉంటుంది అలాగా ఈ మేక కాళ్ళలో ఉండే గుజ్జు మనం ఇలా సేరువ పెట్టుకున్నామంటే ఇప్పుడు మనకి బోన్స్ ఏదైనా కొంచెం ప్యాచర్స్ అవి అవుతాయి కదా! అలాంటి వాళ్ళకి లేదు ఎదిగే పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కదా! అలాంటి పిల్లలకి లేదంటే పెద్దవాళ్ళు మోకాళ్ళు నొప్పులు అవి అని అంటారు కదా! అలాంటి వాళ్ళకి ఈ షేర్వా అనేది సూపర్గా పనిచేస్తుందండి. ఎవరైనా తినొచ్చు. కానీ అలాంటి వాళ్ళకి వారానికి ఒకసారి అలా 15 రోజులకు ఒకసారి పెడితే సూపర్గా పనిచేస్తుంది. ఫస్ట్ ఏం చేశానంటే శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 గ్లాసులు వాటర్ పోసి బాగా ఉడకనిచ్చానండి. నాకు టైం సేవ్ అవుతుందనే ఉద్దేశంతో అది పక్క పొయ్యి మీద పెట్టేసి ఈ పొయ్యి మీద నేను చక్కగా ఆయిల్ వేసుకుని పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసి బాగా వేపేసుకుంటున్నాను. ఈ మనకి ఈ మేక కాళ్ళు బోన్స్ అనేవి చక్కగా ఉడికేలోపు మనం ఇక్కడ ఉల్లిపాయలు అనేవి రెడీ చేసేసుకుంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది అనమాట. నేను ఇది మట్టుకు చాలా బెస్ట్గా పనిచేస్తుందండి. మీరు ఒక్కసారి పెట్టి ఎవరైనా మీకు ఇంట్లోనూ పెద్దవాళ్ళు ఉన్నా పిల్లలు ఉన్నా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా చక్కగా పనిచేస్తుందండి ఇది. వారానికి ఒక్కసారి వాళ్ళకి ఎలా పెట్టి ఇచ్చారనుకోండి సూప్లా తాగేసినా బాగానే ఉంటుంది. చిన్నపిల్లలు అయితే సూప్లా తాగలేరు కదా! వాళ్ళకి రైస్లో వేసి పెట్టండి. పెద్దవాళ్ళు అయితే సూప్లో తాగేసిన లేదంటే చపాతీలు అవి చేసుకుని ఆ సేర్వాలో నానబెట్టుకుని తిన్నారనుకో సూపర్గా వర్క్ అవుతుందండి. చాలా బాగుంటుంది. నేను ట్రై చేసే మీకు చెప్తున్నాను. ఇది తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంత బాగా పనిచేస్తుంది అనమాట. చూసారా నేను తీసుకున్నది లేత మేక కాళ్ళు కాబట్టి తొందరగా ఉడికిపోయినాయండి. మీకు బోన్స్ నుంచి కండ సపరేట్ అయింది కదా! అప్పుడే తెలిసిపోతుంది మీకు ఉడికింది లేనిదనేది. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటి వేసి ఉడకబెట్టాను. ఉల్లిపాయల్లో ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టాను. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇది అనేది ఉడికిపోయింది కదా! ఈ కాళ్ళు అనేవి ఇప్పుడు దీంట్లో నేను పచ్చి మసాలా ఆడిపెట్టుకున్నాను టేస్ట్ కోసం. కమ్మగా ఉంటుంది. ఇందులో చింతపండు పులుసు అది ఏమీ పొయ్యమన్నమాట. ఓన్లీ వాటర్తోనే ఉడకబెడతాను. మళ్ళీ చింతపండు పులుసు పోస్తే దాని బెనిఫిట్స్ అనేవి పోతావన్నమాట. మనం దీంట్లో వాటర్ పోసి ఉడకబెట్టుకుంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఆ వాటర్లోకి వచ్చి మనం తాగినప్పుడు బాగా వర్క్ అవుతుంది. మళ్ళీ చింతపండు వేసామంటే అది వేరే టేస్ట్ అయిపోయి ఇప్పుడు మన తలకాయ ఉందంటే చింతపండు వేసి పెట్టుకుంటాం పులుసు. అది కాదు ఇది కాళ్ళు ఇవి కూడా మనం చింతపండు పులుసు వేసి పెట్టుకోవచ్చు. కానీ నేను ఈరోజు పెట్టేది షేర్వా కాబట్టి ఇది నేను ఇలా చేస్తున్నాను. ఇది ఇంకా కావాలంటే బాగా గ్లాసులో పోసుకుని తాగాలనుకునే వాళ్ళు పలసగా పెడతారు. కానీ నేను ఆ రోజు రైస్కే చేశాను. లేదంటే సాయంత్రం చపాతీకి లేదా రైస్కి బాగుంటుంది. చపాతీ కనుక మల్టీగ్రెయిన్ ఆటా చపాతీ పిండి ఉంటుంది కదా! దాంతో చేసుకుని ఈ ఈ పులుసులో నానబెట్టుకున్నారంటే ఈ షేర్వాలో సూపర్ కాంబినేషన్ అండి. బలానికి బలము దేనికి దానికి సూపర్గా ఉంటుంది. టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది. ఉప్పు కారం నేను ఆడిపెట్టుకున్న పచ్చి మసాలా వేసి వాటర్ పోసి బాగా ఉడకనిచ్చాను. నాకు కొంచెం పలసగానే దింపుతాను. అది చూసారు కదా బోన్ నుంచి స్కిన్ సపరేట్ అయిపోయింది. మనకి బోన్స్ అనేది ఉడికిపోయినవి. ఇలా దించేసుకుంటే ఇది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మీకు కావాలంటే ఇంకా దగ్గరికి అవనివ్వండి. బాయ్ ఫ్రెండ్స్.